హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది. సలార్ సినిమా ఏకంగా 700 కోట్లకు వసూలు చేసింది. అయితే అంతేకాదు, ఈ సినిమా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ బడా సినిమాలతో బిజీగా మారిపోయాడు. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో కల్కి సినిమా కూడా ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగేశ్వన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ కు ప్రేక్షకులైతే చాలా ఆకట్టుకున్నాయి. అయితే పోస్టర్స్ అభిమానులకు మంచి కిక్ నైతే అందిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, ఈ సినిమాలో ఎంతో మంది స్టార్ నటులు కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. దిశా పటాని స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే కల్కి సినిమా గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా మే 9న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ఈ మేరకు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కల్కి సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్, గ్రాఫిక్స్ పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని, అందువల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుంది అన్నది తెలియాల్సిందే. ఈ సినిమా తర్వాత రాజా సాబ్, స్పిరిట్ సినిమాలు అయితే చేస్తున్నారు ప్రభాస్. మొత్తానికి కల్కి సినిమా మే 9న విడుదలవుతుందా లేదా, లేక 1 నెల ఆలస్యం అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.